హలో ఫ్రెండ్స్, పట్నం రైతుకు స్వాగతం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంట. ఈ సామెత మనందరికీ తెలిసిందే కదండి. కానీ మనం ఈ ఉల్లి తొక్కలు ఏవైతే పనికి రావని డస్ట్బిన్ లో వేస్తూ ఉంటాం. కానీ ఈ ఉల్లి తొక్కల్లో ఉన్న పోషక విలువలు మన మొక్కలకి ఎంతో సంపూర్ణమైన పోషక విలువలు అందిస్తాయని మీకు తెలుసా? ఈ ఉల్లి తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ, అలాగే వాటిలో ఉండే సల్ఫర్, క్యూరసెటైన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, అయోడిన్ మరియు విటమిన్స్. మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం కలిగించిందా? ఆనియన్ కోసేటప్పుడు మన కళ్ళు మండటం కానీ లేదా కంట్లో నుంచి నీళ్లు రావడం కానీ అందరూ గమనించే ఉంటాం కదా. సో దీంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసుకుందామా? ఉల్లిపాయ తరిగేటప్పుడు గ్యాస్ రిలీజ్ అవుతుంది కదా, దాంట్లో సల్ఫీనిక్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఎయిర్ లో ఉన్న గ్యాసెస్ తో కలిసి ప్రొపెన్థాల్ ఆక్సైడ్ గా మారుతుంది. ఇది మన కంటి పొరని టచ్ అయినప్పుడు అక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒకలాంటి మంట, ఇరిటేషన్ కలిగిస్తుంది. సో ఇప్పుడు దాకా మీకు తెలియనట్టయితే దీని ద్వారా తెలుస్తుందని నేను ఇవన్నీ చెప్పానండి. సో మీకు తెలిసినట్టయితే ఇప్పుడు ఈ ఉపయోగాలు మనము ప్లాంట్స్ కి ఎలా ఫర్టిలైజర్స్ గా ప్రిపేర్ చేసుకొని వాటిని ఉపయోగించుకొని ఆర్గానిక్ గా ప్లాంట్స్ కి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మేము టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయ ముందు దాకా ఇవన్నీ వేస్ట్ అనుకొని నేను పడేసేదాన్ని, కానీ తొక్కలే కదా అని తీసి పాడేయకండి. సో రోజు మనకి ఉపయోగపడేది ఏంటంటే ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో మనం కంప్లీట్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో దాని మీద తొక్క అయితే ఉందో దాన్ని ఇలా సపరేట్ చేసుకుంటున్నాను. అలాగే ఈ కొద్దిగా ఇలా నల్లగా రావడం, కాటుక వస్తుంది కదా, అటువంటివి కూడా నేను అది తీసుకొని కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కింద మార్చుకుంటాను అనమాట. సో ఈ ఫాయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ ఆనియన్ మీద ఈ తొక్కలే పేపర్లా ఉంది చూడండి, దీన్ని రెండింటిని సపరేట్ చేశాను. రెండింటిని కూడా నేను ఉపయోగించుకుంటాను ప్లాంట్స్ కోసమని. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుందండి, కానీ ఒక్కసారి మనము రీక్యాప్ చేసుకుంటే వీటిలో ఉన్న పోషక విలువల ద్వారా మనం చెట్లకు ఎంతో ఉపయోగపడుతుందో తెలుసుకుంటే ఒక్కొక్కసారి మనం తెలియకుండానే దీన్ని వేస్ట్ చేస్తూ ఉంటాము. సో అటువంటి పొరపాట్లు జరగకుండా వీటన్నిటిని చాలా నైపుణ్యంతో యూజ్ చేసుకుంటే బయట కొనాల్సిన పని లేకుండా న్యాచురల్ ఫర్టిలైజర్స్ని మనం మన ఆర్గానిక్ గార్డెన్లో ప్రిపేర్ చేసుకుంటాము. సమ్మర్లో అయితే ఈ ఆనియన్ ఫాయిల్స్ ఏవైతే ఉన్నాయో తొక్కలు, దాన్ని మీరు మల్చింగ్లా యూజ్ చేసుకుంటే మనము వాటర్ పోసినప్పుడల్లా అది డీకంపోజ్ అయ్యి చెట్లకు కావాల్సిన న్యూట్రియంట్స్, మైక్రోబ్స్ని అందిస్తుంది, రూట్స్ని హెల్తీగా చేస్తుంది. దాని ద్వారా మొక్కలు బాగా ఎదుగుతాయి. ఇది సమ్మర్లో చేసుకునే యూస్ఫుల్ టిప్ అన్నమాట. ఆనియన్ ఫాయిల్స్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఇదంతా నేను కంపోస్ట్కి యూజ్ చేస్తానని చెప్పాను కదా. సో దానికోసం నేను చిన్నగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు న్యాచురల్ మీట్ ఫర్టిలైజర్స్ అందరం వాడుతున్నాం కదా, సో దాని ప్రకారం మేము 15 డేస్కి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఆర్ఓ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ప్యూర్ వాటర్ తీసుకుంటే ఈ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో అది మంచి రిజల్ట్ ఇస్తుంది. ఈ ఆనియన్ ఫాయిల్స్ మొత్తము ఓవర్ నైట్ మొత్తం మనం ఇలా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా దీంట్ లోపల ఉన్న పిగ్మెంట్ కలర్ ఏదైతే ఉందో అది మొత్తం వాటర్లోకి డిజాల్వ్ అవుతుంది అనమాట. ఉల్లిగడ్డలు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదండి. తెల్ల ఉల్లిగడ్డ అలాగే ఎర్రది కూడా ఉంటుంది. ఎర్రది చాలా పిగ్మెంటేషన్తో ఉంటుంది కాబట్టి అది చాలా ఫ్లవరింగ్ ఉన్న స్టేజ్లో అటువంటి ఉల్లిపాయలు ఉన్న జ్యూస్ రెసిపీని మనము ప్లాంట్స్కి అందిస్తే న్యాచురల్ కండిషనింగ్ వాటికి అందిస్తుంది అనమాట. అలాగే ఫ్రూటింగ్ ఉన్న దానికి కూడా ఇచ్చినా సరే ఆ గ్లోనెస్, మనకి ఆ ఫ్లవర్ నుంచి ఫ్రూట్ వస్తుంది కదా, ఆ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ కూడా న్యాచురల్ కలర్ చాలా బ్రైట్గా ఉంటుంది. సో ఇది ఓవర్ నైట్ నానబెట్టాక దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటే దానికి ఆనియన్ పీల్ జ్యూస్ రెసిపీ అండి ఇది. ఇది డైరెక్ట్గా మనము ప్లాంట్స్కి రూట్స్ ద్వారా అందించవచ్చు, లేదంటే మీరు స్ప్రే కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని మొక్కలకి అందించాను, మీకు దాని రిజల్ట్ కూడా నేను చూపించబోతున్నాను. ఇది చూస్తున్నారు కదా మనీ ప్లాంట్, దాని కండిషనింగ్ కలర్, ఆ బ్రైట్నెస్ ఎంత గ్లోయింగ్గా ఉందో. అలాగే ఇక్కడ చూడండి కాకరకాయకి ఇది 3rd టైం అండి నేను ఇవ్వబోతున్నాను. ఫస్ట్ టైం ఇలా చిన్నగా ఉండే ఆకులు, అలాగే దీనికి నేను ఒకసారి స్ప్రే చేశాను, 2 సార్లు డైరెక్ట్ రూట్స్కి అందించాను. ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక్కొక్క ఆకు ఏదైతే ఉందో అరచెయ్యి అంత ఉంది. దీన్ని మీరు గమనిస్తున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ది కూడా నేను చూపించాను, అది ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ది.
ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్గా ఎంత హెల్తీగా ఉన్నాయో. మన ప్లాంట్ హెల్తీగా ఉందా లేదా చెప్పడానికి లీవ్స్ని చూస్తే తెలిసిపోతుందండి. సో మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మారుస్తూ ఉంటాం కదా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అని, ఇంకా జీవామృతం అటువంటివి. దాంతోపాటు ఇది కూడా యాడ్ చేసుకుంటే మొక్కల్లోని న్యాచురల్ కలర్ని అది బయటికి తేవడమే కాకుండా ఎంతో హెల్తీగా వాటికి కండిషనర్లా పనిచేస్తుంది. చూస్తున్నారు కదా, ఇది మొదటి నెలలో నేను పెట్టినప్పుడుది. ఇప్పుడు ఈ ఆకు చూసినట్టయితే మీరు గమనించినట్టయితే తేడా తెలుస్తుంది. ఇంత హెల్తీగా ప్లాంట్స్ గ్రో అవుతాయి. మనకి ఇంకా ఏం కావాలండి, ఆ ఆనందానికి అవధులు లేవంట. మొక్కలు ఇలా ఎదుగుతూ ఉంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి ఆనియన్ పీల్ జ్యూస్ రెసిపీ, ఆర్గానిక్ న్యాచురల్ ఫర్టిలైజర్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలుపుతారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పట్నం రైతు ఛానల్ని. లెట్స్ డూ అర్బన్ ఫార్మింగ్లో మీ హ్యాండ్స్ కూడా జాయిన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి పట్నం రైతు.